మీరు ఒక మీటింగ్లో గొల్యాతు గురించి దావీదు గురించి చెప్పినప్పుడు ఆ మాట ఎంత ప్రభావితమైందంటే పాస్టర్లు ఎంతోమంది చెప్పారు కానీ వాళ్ళు చెప్పిన దానికంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది చాలా బాగుందని చెప్పి కొన్ని లక్షల మంది చేశారు సార్. అది చాలామంది చేశారు సార్. అది నిజంగా నేను ఎందుకు మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నానంటే మీరు ఒక్క మాట చెప్తే కొన్ని లక్షల మంది కదిలించబడతారండి. మీరు దయతో క్రైస్తవులకు నేను అండగా ఉన్నాను మీరు ఒక మాట చెప్తే ఈరోజు మేమే కాదండి లక్షల మంది ప్రజలతో పాటు విశ్వాసులతో పాటు క్రైస్తవ నాయకులు పాస్టర్లు అందరూ కూడా మేము వెనకాలకు వచ్చేస్తారు సార్. మిమ్మల్ని మేము అసెంబ్లీలో చూడాలి, సీఎంగా చూడాలని చేసి మేము పాస్టర్స్ అందరూ కూడా కోరుకుంటున్నామండి. 2008లో మీతో ఉన్నాను, 2014లో ఉన్నాను, 2019లో ఉన్నాను. మీరున్నంతకాలం మీతో నేను ఉంటానన్నా. పార్టీ అధికారంలో రావాలి, మీరు ముఖ్యమంత్రిగా నేను చూడాలన్నా. మీరు క్రైస్తవ గురించి ఎప్పుడు మాట్లాడిన విషయాలు చాలా అద్భుతంగా ఉంటున్నాయి. ఎక్కడ క్రైస్తవుల మనోభావాలు దెబ్బతినకుండా చక్కగా మాట్లాడుతున్నారు. అది క్రైస్తవుల తరపున మమ్మల్ని అభినందన తెలియజేస్తున్నాను. జగన్ గారు వచ్చిన తర్వాత క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. అంతకుముందు దాడులు క్రైస్తవుల మీద ఎవరి మీద దాడులు జరగలేదు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రైస్తవుల మీదే తిరుగుబాటు జరుగుతుంది. అంటే క్రైస్తవులకి జగన్ వాళ్ళు వచ్చేది సున్నా తప్ప ఏమీ లేదు, మేలేమీ లేదు. ఈవేళ క్రైస్తవ్యం ఒక రకంగా చెప్పాలంటే జగన్ వల్ల భ్రష్టు పట్టిపోతుందండి. జగన్ చెప్తున్నాడు కదండి నాకు మతం కులం లేకపోతే పార్టీ సంబంధం లేదన్నాడు కదండి. అది చేతలో చెప్తే చాలా బాగుంటుందండి. అది నియోజకవర్గానికి ₹1 క్రిస్టియన్స్కి ఇస్తానని భరోసా ఇచ్చారండి. ఇప్పుడు ₹1 వల్ల సొమ్మ నియోజకవర్గానికి జగన్ గారు వచ్చిన తర్వాత మైనారిటీ ఫండ్ ₹1 రాలేదు. మహమ్మద్ అక్బర్ సార్ నా పేరు ముస్లింగా నేను కన్వర్ట్ అయిన తర్వాత ఆనంద్ అలియాస్ ఆనంద్ కుమార్గా నా పేరు నామకరణం చేయడం జరిగింది సార్. ఇస్లాం నుంచి క్రిస్టియన్కి నేను ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే సార్, ఇప్పుడు ఇస్లాం నుంచి క్రిస్టియన్కి వచ్చిన తర్వాత ఏ మైనారిటీ సైడ్ వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితి సార్. చాలా రైట్ సార్, పాయింట్ వచ్చి మాట్లాడాలి మీరు. ఈరోజు మీ సమాధానం కొరకే నేను కూడా మా నాయకుడికి వచ్చాను సార్. నేను రోమిలకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయము శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమలయందు అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఈ మాట నేను మీకు చూపించాలనేటువంటి ఆ ఉద్దేశం ఏంటంటే సార్, మీరు ఈ యొక్క జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఎంతో శ్రమపడ్డారు, ఎంతో కష్టపడ్డారు. ఒక వ్యక్తి ఇన్ని సంవత్సరాలు అధికారం అనేది ఇంకా రాకుండా నిలబడటం అనేది ఇది సామాన్యమైనటువంటి సంగతి కాదు. మీ శ్రమ మీకు ఎంతో ఓర్పునిచ్చిందండి. ఈ ఓర్పులో మీరు ఎన్నో పరీక్షలు గెలిచారు. ఈ పరీక్షలో మీకు ఒక నిరీక్షణ వచ్చింది, ఎప్పటికైనా నేను ఆంధ్రప్రదేశ్ని పరిపాలించే ఒక గొప్ప నాయకుడిని అవుతానని. ఖచ్చితంగా మీకున్నటువంటి నిరీక్షణ, ఖచ్చితంగా దేవుడు మీ పక్షంగా మీరు అనుకున్నటువంటి ఆ గొప్ప కార్యం చేయాలని మీ పక్షంగా మేము ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తాం. ప్రతి ఒక్కరు రాజకీయంలోకి వచ్చి సంపాదించుకునేవారు కానీ మీరు జేబులో తీసుకొచ్చి పెడుతున్నారు. ఈరోజు ఇలా ఇంత వేల మంది మేము వచ్చామంటే ఈ ఒక్క పాయింట్. ఓడిపోయినా సరే రైతులకు ఈరోజు నిలబడ్డారు. కష్టం అంటే ఈరోజు జనసేన ఉంటుంది తప్ప కానీ ఎవరు ఏమీ చేయట్లేదు. ఎంత పెద్ద పార్టీ అయినా చనిపోతే 5 లక్షలు ఇచ్చేవారు ఎవరికి లేరు. ఇప్పుడు వీళ్ళు వస్తున్నారు, వాలంటీర్స్ వస్తున్నారు, కులం చెప్తున్నాం కాపు అని చెప్తున్నాం, లేదా వాళ్ళకి ఏ క్యాస్టే చెప్తున్నారు. అక్కడ మతం దగ్గర మీ క్రిస్టియన్ అంటే మీరు రాయమని చెప్తున్నారు. ఎందుకని అసలు మీరు రాయం, మాకు రూల్స్ లేదు. ఇప్పుడు జగన్ గారు ప్రభుత్వం ఏం చెప్పారంటే మేనిఫెస్టోలో, నేను ప్రభుత్వంలోకి వస్తే కనుక పేదవాడు మద్యపాన నిషేధాన్ని నేను చేస్తాను, పేదవాడికి ఇది అందకుండా చేస్తాను అని ఆయన మాట చెప్పాను. నేను వింటున్నానండి, టీవీని ఫాలో అవుతాను, న్యూస్ ఫాలో అవుతాను. కానీ ఆయన చెప్పింది ఏది చేయలేదండి. జగన్ సారా తాగిపోరా అని చెప్పాడండి చివరికి. అందుకే ఇప్పటివరకు కూడా బాగా తాగుతూ నా సోదరులు చనిపోతున్నారండి. మా బంధువులు, మా బావగారు, మా చెల్లి సొంత మా కజిన్ సిస్టర్ భర్త గారు మందు తాగి చనిపోయారు. కేవలం బ్రాంతి వల్ల చనిపోయాడండి ఆయన. కాబట్టి నేను కూడా పవన్ కళ్యాణ్ గారిని ఈ సభాముఖంగా వేడుకునేది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఈ సామాజిక రుగ్మతను తొలగించాలి. ఎందుకయ్యా అంటే అండి, త్రాగిన వ్యక్తే ఏం చేస్తారంటే తర్వాత అతను హత్యలకు పాల్పడవచ్చు, అతను మానభంగాలకు పాల్పడవచ్చు, ఎన్నో చేయొచ్చు. మీరు చట్టాలు చేస్తున్నారు కానీ ప్రభుత్వంలో మందుని నిషేధిస్తే ప్రభుత్వమే ఆగిపోద్దనే భయం అండి. ఈరోజు జగన్ సర్కారు మందును అందుకే జగన్ సారా అని పెట్టి అమ్మిస్తున్నారండి అక్కడ. ఎప్పుడైనా మీరు చూసారని నేను పుట్టి పెరిగి చూడాల. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు
ఆయన నా చిన్నప్పుడు కిలో రూపాయి బియ్యానికి ఇచ్చినప్పుడు అండి ఆయన మరి నాటు సారాన్ని ఆఫ్ చేసేసారు. అప్పుడు నినాదం ఏంటి, తెలుగు సారా తాగిపోరా, నాటు సారా తాగిపోరా అని చెప్పేవారు నా చిన్నప్పుడు. కానీ ఇప్పుడు జగన్ సారా తాగిపోరా అంటారు. కారణం ఏంటయ్యా అంటే ఆయనేమో సామాజిక రుగ్మతను తొలగించాడు, ఈయన సామాజిక రుగ్మతను పెంచాడు. వచ్చే ముందు తెల్లరి గంటలు 3 గంటలు మా పాపలు వేసి ఫస్ట్ ఓటు వస్తుందండి. ఇప్పుడు నాన్న ముందు సార్తో ఫోటో దిగి తీసుకురా, నేను వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటాను అని చెప్పింది. క్రైస్తవుల మీద జరుగుతున్న చిన్న దాడిని కూడా పెద్ద చేసి క్రైస్తవులు ఒక అభద్రత భావం తీసుకొస్తా ఉన్నారు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లేకపోతే క్రైస్తవుల పరిస్థితి ఏమైపోద్ది అన్న ఆలోచనలు క్రియేటివ్ అతనే జనాల్లో క్రియేటివ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి వస్తుంది. ఎవరికి ఏ మతాన్నైనా పాటించే హక్కు మనిషికి ఉంది. భగవంతుని ఇలా చూడాలనుకుంటే సంపూర్ణ హక్కు ఉంది, దాంట్లో అసలు డిబేట్ లేదు. దాంట్లో నా మతాన్ని నా ధర్మాన్ని ఆరాధిస్తాను, మిగతా ధర్మాలని గౌరవిస్తాను. పవన్ కళ్యాణ్ మనకి నిలబడ్డు, జనసేన మనకి నిలబడదు అనే అభిప్రాయం ఎందుకు ఉంటుందంటే మిగతా వాళ్ళు డ్రామాలకు అందరూ అలవాటు పడిపోయారు. నిజంగా ఈ దేశంలో ఎవరన్నా న్యాయం చేయాలి అంటే తన విశ్వాసాలని తను ముందుకు తీసుకెళ్తూ తను పాటిస్తూ మిగతా విశ్వాసాలను గౌరవించేవాడే తీసుకెళ్ళగలడు. నేను మీకోసం నేను డ్రామాలు చేయను, మనస్ఫూర్తి ఎందుకు జనం చెప్తాను. నేను మిమ్మల్ని మోసం చేసిన వాడిని అవుతాను. జానీ అనే సినిమా ఎందుకు పేరు పెట్టుంటాను మీకు ఎప్పుడన్నా ఊహించారు? ఎప్పుడన్నా హీరో నాట్ నెసెసరీలీ టు బి ఏ హిందూ, హీ కెన్ ఆల్సో బి ఏ క్రిస్టియన్. మళ్ళీ జానీ అని చెప్పి జానకి రామయ్యని షార్ట్ జానీ కదా, జానీ అంటే జానీ. అది ఎందుకు పెట్టానంటే నా మనసు చెప్పడానికి ఇది ఆవిష్కరిస్తున్నాను అన్నమాట. మీకు అందులో జీసస్ క్రైస్ట్ ఫోటో ఉంటుంది. ఆ సినిమాలో మీరు ఎక్కడ చూసినా వెనకాల జీసస్ ఫోటో ఉంటుంది. అంటే ఇతను క్రైస్తవ మతాన్ని తీసుకున్న వ్యక్తి, అతను హీరో నా సినిమాలో. అది ఎవరో డైరెక్ట్ చేస్తుంది, నేను డైరెక్ట్ చేసుకున్న మొదటి సినిమా. నేను రాసుకుంది క్రిస్టియానిటీ మీద నాకున్న గౌరవాన్ని తెలియజేయడానికి అది చేశాను. సో నేను ఏమి చేసినా చాలా సంపూర్ణంగా మోసం చేయను మిమ్మల్ని. నిజంగా మనస్ఫూర్తిగా మీరు నమ్మండి. మీరు ఈ రోజు నిలబడినా నిలబడకపోయినా మిమ్మల్ని మోసం చేసి నేను మాట్లాడను. కష్టం వస్తే ముందు వచ్చి నిలబడేది నేనే నిలబడతాను తప్ప. నా వైఫ్ నన్ను అడిగింది, మా మదరు నా కూతురు పుట్టిన దీన్ని మన బ్యాప్టైజ్ చేయాలి, చర్చికి తీసుకెళ్ళొచ్చానండి రష్యాలో. యూ బీయింగ్ ఏ హిందూ నీకైనా ఇబ్బంది ఉంటుంది అంటే అసలు మేము అన్ని మతాలని సమానంగా గౌరవించామని, నేను మీ విశ్వాసాలను గౌరవిస్తాను, సంపూర్ణంగా చేసుకున్నట్టు నా కూతురు ఫోటో ఉంటుంది బ్యాప్టైజ్ చేసినట్టు. నేను ఇది ఎందుకు బయటికి చెప్పనంటే నాకు చాలా చిన్నతనంగా ఉంటుంది. నేను భగవంతుని నమ్ముతున్నట్టుగా ఉంటుంది ఓట్ల కోసం. నేను మీ విశ్వాసం చూరగొనాలి అంటే నేను మీకు నిలబడాలి. నేను ప్రాక్టీసింగ్ క్రిస్టియానిటీ అయినప్పటికీ కూడా మీకు నిలబడకపోతే ప్రయోజనం ఏముంది మీకు అంటారు. నేను ప్రాక్టీసింగ్ క్రిస్టియానిటీ కాదు, కానీ మీకు నేను నిలబడినంతగా ఏ క్రిస్టియన్ లీడర్ నిలబడ్డా. మీరు ఇది నమ్మండి. వేరే మత విశ్వాసాలకి భంగం కలిగించకుండా మన విశ్వాసాలని ముందుకు తీసుకెళ్లడంలో మీకు సంపూర్ణమైన హక్కు ఉంది. ఏ పార్టీకి హక్కు లేదు, రాజ్యాంగం మనకి సంపూర్ణంగా కల్పించిన హక్కు ఇది. నేను దీన్ని మనస్ఫూర్తిగా మీకు ఈ వాదనకి చేయూతనిచ్చేవాడినే తప్ప మిమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టే వ్యక్తిని కాదు. నేను బౌద్ధాన్ని చూశాను, మీరు చూస్తే తమ్ముడిలో బౌద్ధం కనిపిస్తుంది మీకు. మత ప్రస్తావన లేని రాజకీయం చేయాలి, అది నా అల్టిమేట్ గోల్. అది ఎమాన్సిపేషన్ డిక్లరేషన్ అంటే మనకి బానిసత్వం ఉండకూడదని జార్జ్ వాషింగ్టన్ పెడితే అది ఈ రోజుకి ఇంకా అంచెలంచెలుగా జరుగుతుంది. అట్లాగే నేను కోరుకుంది కూడా మత ప్రస్తావన లేని రాజకీయాలు ఉండాలని. ఇప్పుడు మీరేమంటున్నారు, జగన్ మనవడేంటి మనల్ని పట్టించుకోవట్లేదు, ద్రోహం జరిగిందని ఎలా చెప్పారు, అలాగా హిందూ లీడర్లు మనల్ని పట్టించుకోవట్లేదు, హిందువులంతా ఏకమైపోయారు. అది దేనివల్ల జరుగుతుందంటే పొలిటికల్ లీడర్స్ వల్ల జరుగుతుంది. అది నేను జగన్కి 517 ఎన్నో దేవాలయాలు దాడులు జరిగినాయి, అపవిత్రం చేయబడ్డాయి. ఈ పదం ఇబ్బంది కలిగిస్తుంది మాట్లాడుతున్నప్పుడు. పొలిటికలీ రైట్ పదం కాదు, కానీ సమాజానికి చాలా మంచి పదం ఇది. 517 దేవాలయాలు మీరు కూల్చేశారు, మీరు అపవిత్రం చేశారు. దీని దోషులు ఎందుకు పట్టుకోలేదని అంటున్నప్పుడు ఏమనిపిస్తుంటే ప్రతి ఒక్కరికి, హిందూ కాని వ్యక్తులకి ఏమనిపిస్తుంటే ఇతను వెళ్ళి హిందువుల సైడ్ తీసుకున్నాడా అనిపిస్తుంది. ఇది మేజర్ సమస్య ఉంటుంది. నా వాదన ఏంటంటే మనం దోషుల్ని పట్టుకోకపోతే ఏం భావన కలుగు, దోషులను పట్టుకోకపోతే వాడు తాగి చేశాడా లేదంటే కావాలని గొడవలు పెట్టడానికి చేశాడా, ఆ దోషుల్ని పట్టుకోకపోతే ఒక గాల్లో ఏం భావన ఉంటుందంటే మనల్ని జగన్ అనే వ్యక్తి వచ్చాక క్రిస్టియన్ సమూహాలు వచ్చి మన గుడిని ఇది భావన చెప్పరు నోటితోటి, ఎవరు మనకు ఆ భావన కలగజేస్తారు. మీరు దోషుల్ని పట్టుకోకపోతే ఈ భావన వల్ల రేపొద్దున మీకు ఆ ఇన్సిడెంట్కి సంబంధం లేదు.
ఒక వ్యక్తి చేసిన తప్పు అది. నేను మాట్లాడేటప్పుడు ఏమైనా కరెక్షన్ మాట్లాడుతాను. ఒక జబ్బు ఉంది, క్యాన్సర్ అది దాన్ని కోసేయాలి. కోసేటప్పుడు మాట కఠినంగా ఉంటుంది. ఇది నేను ఎక్కడి నుంచి నేర్చుకున్నానంటే, ఇది ఎక్కడి నుంచి నేర్చుకున్నాను, జీసస్ క్రైస్ట్ జీవితం నుంచే నేర్చుకున్నాను నేను. మగ్దలేని మాట్లాడుతున్నప్పుడు మీరు తప్పు చేయనివాడు ఎవడు, తప్పు చేయనివాడు రాయండి అని. ఇది మాకు పాఠాలు ఉన్నప్పుడు డేవిడ్ అండ్ గొలాయిత్ మాట్లాడుతూ ఈ కథలు చెప్తున్నప్పుడు మేము స్కూల్లో చదువుకున్నాయి, లేదంటే మా టీచర్ మాకు ఇమాన్యుయల్ టీచర్ ఉండేది. నాకు అత్యంత ప్రేమ ఆవిడంటే. ఆవిడ నన్ను దగ్గరికి తీసుకున్నందుకు ఇంకా ఏ టీచర్ దగ్గర తీసుకోలేదు. నాకు క్రిస్టియానిటీ మీద అంత కదా గౌరవం అంటే ఫస్ట్ నాకు గౌరవం నేర్పించింది ఆవిడ. మా టీచర్ ఆవిడ ఇమాన్యుయల్ టీచర్ అని ఆవిడ ఉండేవాడు. ఆవిడ ఒకటే మాట చెప్పింది చిన్నప్పుడు, తనని తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడ్డాను. అది ఏ అధ్యాయం ఇవన్నీ నాకు తెలియదు, కానీ ఆ వాక్యం గుర్తుండిపోయింది నాకు. నువ్వు ఎంత ఎత్తు ఎదిగినా నువ్వు తగ్గి మాట్లాడు, తగ్గు. ఇవన్నీ నేను చాలా లోపల ఏమంటుందని అణువుల్లోకి వెళ్ళిపోయింది నాకు. జనసేన అనేది మీ అభిమతాలకు కానీ మీ మనోభావాలకు కానీ ముఖ్యంగా ఫస్ట్ ఫండమెంటల్ రైట్స్కి విఘాతం కలిగితే క్రిస్టియన్ మైనారిటీస్ తరఫున జనసేన నుంచి బయటకు వచ్చి మీకు అండగా నిలబడేది నేను. ఇక్కడ రెవరెండ్ లాజరస్ గారు ఉండేవాళ్ళు ఉద్దన్ రాయన్ పాలెంలో. ఆయన రెవరెండ్ చాలా డీప్ మంచి ప్రేయర్స్ చేసేవాళ్ళు ఆయన. ఒకసారి మన ఆఫీస్కి వచ్చి చాలా ప్రార్థించి, మీరు రేపు పొద్దున ఉగాదికి మీరు మా ఊరు రావాలని చెప్పి. అంటే ఆయన చెప్పింది ఏంటంటే, ఇది హిందువుల పండుగే, నేను మతం తీసుకున్నాం. ఆయన పాల్గొనలేదు, కానీ ఆయన దగ్గరుండి జరిపించారు ఉగాది పండుగ. అసైన్డ్ భూములు మావి, మాకు మిగతా వాళ్ళకి ఇచ్చినంత డబ్బులు మాకు రావట్లేదు, ఒక అదనంగా ఇంకొక 150 రూపాయలు కానీ 50 రూపాయలు కానీ ఒక పర్టికులర్ ఫిగర్ పెంచి మీరు ప్రభుత్వంతో మాట్లాడండి మా తరపు నుంచి అంటే, అది నేను చేంజ్ అన్నాను. ఇందులో ఎక్కడా కూడా నేను మతం చూడలేను, వాళ్ళ సమస్యనే చూశాను. క్రైస్తవులకి జనసేన వ్యతిరేకం ఎప్పటికీ కాదు, కానే కాదు. క్రైస్తవులకి నేను అండగా ఉండాలి అనే మాట ఎలా చెప్పాలి, నేను నిలబడి చూపించాలి. కానీ నేను మీకు ఈ రోజున మాట ఇస్తుంది, మీ సమస్యల పట్ల మీ ఉనికి కోసం మీ గౌరవం కోసం నేను సంపూర్ణంగా క్రిస్టియన్ సమాజం పట్ల నేను నిలబడతాను వ్యక్తిగా. మీరు ఈసారి నిజాయితీకి సత్యానికి మీరు నిలబడండి. మీకు ఏ మాత్రం కష్టం వచ్చినా నేను అక్కడ ఉన్నాను అనేది మటుకు మీరు మర్చిపోండి. సో నాకు మీకు తెలుసో లేదో, నేను బెత్లెహేమ్ వెళ్ళాను. నాకు భగవంతుడి పిలుపు ఎలా ఉంటుందంటే రకరకాల చోట నుంచి ఉంటాం. నాతో ఏదో ఒక సినిమా స్టార్ట్ చేస్తాం జీసస్ క్రైస్ట్ మీద, అప్పుడు వచ్చింది కదా. అదేంటంటే నా జీసస్ క్రైస్ట్ క్యారెక్టర్ కాదు, ఇంకొకరు ఎవరో చేస్తారు, దానికి నేను నా ద్వారా కథ బయటకు వస్తాను. సో దాంట్లో బాగా నన్ను జెరూసలేం పట్టుకెళ్ళారు, ఇజ్రాయెల్. వెళ్తే నన్ను వెస్ట్ బ్యాంక్ దగ్గర బెత్లెహేమ్ అంటారు, అక్కడ తీసుకెళ్ళారు. అంటే ఆయన పుట్టిన స్థలాన్ని స్పర్శించగలిగే అవకాశం వచ్చింది నాకు. అలాగే ఆయన్ని ఆ కొండ మీద ఆయన్ని సిలువ వేస్తా తీసుకెళ్ళే దారి ఒకటి ఉంటుంది. నడుస్తున్నప్పుడు కన్నీళ్ళు తెప్పించేస్తుంది, ఏడుపు వచ్చేస్తుంది నాకు. అలాగే ఆయన 40 రోజులు ఆ కేవ్లో ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళాను నేను మీ ప్రయోజనాలకి నేను అన్నిటికీ నేను అవి చేసేది నేను ఎలా చేస్తాను, అన్నిటిని దాటి మీ సమస్యల కోసం నిలబడే మా కుటుంబ సభ్యుడు ఒకడు ఉన్నాడు, అది పవన్ కళ్యాణ్ అన్నమాట. మీరు గుర్తుపెట్టుకోవచ్చు. చాలు సమయం సందర్భం వచ్చినప్పుడు నేను నిలబడినంతగా, నేను అండగా ఉన్నంతగా ఈ వ్యక్తి కూడా ఉన్నాడు, ఇప్పుడు పాలిస్తున్న వ్యక్తి కూడా ఉన్నాడు. మీరు అతను మతాన్ని వాడుకునే వ్యక్తి తప్ప నిజంగా జీసస్ వాక్కునే మనకి తీసుకెళ్లే వ్యక్తి అయితే రాష్ట్రాన్ని ఇబ్బంది పాలు చేయడు.